ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసుల్లో వరుసగా 5వ రోజు తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 500 విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన విమానాశ్రయాలలో ఇండిగో కౌంటర్ల వద్ద ప్రయాణికుల ఆందోళనలు, వాగ్వాదాలు మిన్నంటాయి. తమ గమ్యస్థానాలకు చేరాల్సిన వారు, వివిధ పనుల నిమిత్తం ప్రయాణం పెట్టుకున్నవారు అకస్మాత్తుగా విమానాలు రద్దు కావడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రయాణ ఏర్పాట్లన్నీ తలకిందులయ్యాయి. హైదరాబాద్, శంషాబాద్లో ఈ సంక్షోభ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 డిపార్చర్స్, ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన 26 అరైవల్స్ సహా మొత్తం 69 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో విమానాశ్రయం మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ఇండిగో కౌంటర్ల వద్ద తమ టికెట్ వివరాలు, తదుపరి ప్రయాణ ఏర్పాట్ల గురించి తెలుసుకోవడానికి ప్రయాణికులు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. పరిస్థితిపై సరైన సమాచారం ఇవ్వకుండా ఇండిగో సిబ్బంది దాటవేస్తున్నారని ఆరోపిస్తూ ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. మాకు ముందుగా ఎందుకు చెప్పలేదు, మా పనులు ఎవరు చూస్తారు అంటూ ఇండిగో అధికారులను నిలదీస్తున్నారు. ప్రయాణికుల పడిగాపులు, ఆందోళనలతో శంషాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బెంగళూరు ఎయిర్పోర్ట్లో 120 ఫ్లైట్స్, ముంబైలో 109, ఢిల్లీలో 86 విమానాలు రద్దవటం దేశవ్యాప్త ప్రయాణికుల వ్యవస్థను స్తంభింపచేసింది. పూణె, చెన్నై, అహ్మదాబాద్ వంటి ఇతర ఎయిర్పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి. నిబంధనలు సడలించినప్పటికీ వరుసగా 5వ రోజు ఇండిగో విమానాల రద్దు కొనసాగడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అత్యవసర పనులపై వెళ్లేవారు నిరీక్షణతో నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం విమానాల రద్దు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా సరైన సమాచారం అందించడంలో ఇండిగో వైఫల్యంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ నిబంధనలను విరమించుకున్నప్పటికీ ప్రయాణికుల తిప్పలు మాత్రం తప్పడం లేదు.